హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మున్ముందు మూడో ప్రపంచ యుద్ధాలు వస్తాయో లేదో తెలియదు గానీ, నీళ్ల యుద్ధాలు మాత్రం వస్తాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలరంగ నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆహ్, చమురు కోసం గాకుండా నీళ్ల కోసమే అచ్చంగా పోరాటాలు జరుగుతున్న తీరు గూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు నదులున్న నీళ్లు లేని ప్రాంతాలు కొన్ని, నీళ్లున్న నిధులు లేని ప్రాంతాలు కొన్ని. ఈ 2 ఉన్న 2 ప్రాంతాల మధ్య వివాదాలు మరికొన్ని చోట్ల జరుగుతా ఉన్నాయి. దానిలో లక్షలాది క్యూసెక్కుల నీళ్లు వరదలొచ్చినప్పుడు సముద్రం పాలవుతున్నా కూడాను ఎవరు పట్టింపు లేని దశకు వచ్చేసింది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే రాయలసీమ దుస్థితి. రాయలసీమలో పైనుంచి కింద దాకా నదులు పారుతున్నా, నిధులున్నా, కేటాయింపులున్నా ప్రాజెక్టులు మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలో రాయలసీమ కోసం దశాబ్దాలుగా ఒక ప్రాజెక్టు జనం మధ్య నలుగుతా వస్తుంది. దాని పేరే సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్ట్. ఈ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు అసలేమిటి? ఎందుకొచ్చింది? దాని సాధనలో వస్తున్న సాధక బాధకాలు ఏమిటి? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? మరి 10 ఏళ్ల క్రితం వేసిన ఈ ప్రజా పునాది ఏదైతే ఉందో, ఆ ప్రజా పునాది ఎందుకు ముందుకు కదలట్లేదు అనేది తెలుసుకోవటం కోసం ఈవేళ మన స్టూడియోలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్, అలానే జలరంగ నిపుణులు, విద్యావేత్త, వీటన్నిటికి మించి సామాజిక స్పృహతోటి రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బొజ్జ దశరథరామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మీరు ఈ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు కోసం గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తా ఉన్నారు. అసలు ఈ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్ట్ ఏమిటి? ఇది రాయలసీమకి ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? నమస్కారం సార్. చాలా మంచి ప్రశ్న వేశారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన అనేది మే 31, 2016 వేశాం. దానికి కార్యాచరణ మార్చి 14, 2016 మొదలు పెట్టాం. రాయలసీమ 4 జిల్లాల నుండి ప్రతినిధులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అనేక ప్రజా సంఘాలను కూర్చోబెట్టి చర్చించుకొని ఒక సిద్ధేశ్వరం దగ్గర ఒక అలుగు శంకుస్థాపన చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అయితే అందరూ అనుకున్నట్టుగా ఈ ప్రాజెక్టు, ఈ ఉద్యమము కేవలం సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం జరిగిందైతే కాదు అనేది మీ ద్వారా రాయలసీమ ప్రజానికానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసుకున్నాం. శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో పోలీసులు అనేక అడ్డంకులు పెట్టి 2016 నాటికి అక్కడికి అడ్డంకులు పెట్టి రాకుండా చేస్తున్న సందర్భంలో మమ్మల్ని ఎవరో అడిగారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారని. అయ్యా, వర్చువల్ ఫౌండేషన్ అయినా మేము వేస్తాం, లేదా దానికి దగ్గరలోనే సరిపోయి ఫౌండేషన్ వేస్తాం అని చెప్పి రాత్రుల్లో అడవుల్లో ఉండి పోలీసులను తప్పించుకొని, అంటే మమ్మల్ని వేట అంటే ఒక దుర్మార్గమైన చర్యలు చేస్తున్న వాళ్ళగా మా వెంటబడి మమ్మల్ని బంధించడానికి చూస్తే అడవుల్లో దాచిపెట్టుకొని తెల్లవారుజామున కృష్ణానదికి యువతల ఒడ్డున, భవనాసి నదికి యువతల ఒడ్డున, కృష్ణానదిలోపై భవనాసి కలిసి యువతల ఒడ్డున, అంటే మేము అనుకున్న స్పాట్ కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో శంకుస్థాపన చేశాం. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆ రాయి ఫోటోలు పాలకుల 2016 పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నాం. దాని అర్థం ఏంటి? సిద్ధేశ్వరం అలుగు గురించి కాదు, రాయలసీమ పట్ల ఈ మొత్తం పాలకులంతా కూడా 100 సంవత్సరాల కాలంలో పాలకులు చేసిన దుర్మార్గం అంతా కూడా ప్రపంచం వినడం లేదు. అంటే వాళ్ళకందరికీ ఏమైపోయింది, రాయలసీమ నీళ్ళు లేవంటే అది కరువు ప్రాంతం, నీళ్ళు లేవు, వీళ్ళ గోళ ఇంతేలేని. ఈ సందర్భంలో ఒక కీలకమైన పాయింట్ మీకు చెప్పాలి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత హైదరాబాద్ రాజ్భవన్ లో నేను, హిందూపూర్ ఎమ్మెల్యే సోమశేఖర్ గారు పివి నరసింహారావు గారిని కలిశాం. కలిస్తే పివి నరసింహారావు గారు, సోమశేఖర్ విశేషాలు ఏంటి అని అడిగాడు. సార్ కరువు సార్ మా జిల్లాలో అన్నాడు. కరువు మీ విశేషం ఏంటయ్యా, ఎప్పుడు ఉండేది కదా అన్నాడు. అంటే ఒక దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఉండేది కదా అంటే దాన్ని అడ్రస్ చేయడానికి కూడా లేకుండా ఎంత తేలిగ్గా తీసుకున్నారు. అంటే కింది ప్రజల దగ్గర నుండి దేశ ప్రధాని వరకు తీసుకుంటున్న సందర్భంలో మా అంశాల్ని ప్రపంచం ముందు ఉంచడం కోసం సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఏదైనా సరే ఒక అలుగు శంకుస్థాపన కార్యక్రమం అది ప్రభుత్వ అధికారులు లేదా అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తారు. దానికి విరుద్ధంగా, ప్రభుత్వానికి రాజ్యాంగ విరుద్ధంగా ఒక కార్యక్రమాన్ని చాలా పీస్ఫుల్ గా, అంటే దీన్ని మేము దండి ఉద్యమంతో, మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంతో పోల్చొచ్చో లేదో మీరు చెప్పాలి. దాన్ని
అది అది అహింసాపూరితమైన యుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధమైనదైతే మాది కూడా రాజ్యాంగానికి విరుద్ధమైనదే. కానీ మేము చాలా అహింసాత్మకంగా పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా, మేము యాహ్! తీసుకుపోయిన నీళ్లు కింద పోసినా ఆవేశపడకుండా ఆవేదనతో రిక్వెస్ట్ చేసుకొని మా వాళ్ళందరూ కూడా ఆ తవ్విన రోడ్లను మా మీద కేసులు పెట్టారు. అంటే అక్కడ ఆ రోడ్లను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ప్రభుత్వ అధికారుల మీద, పోలీసుల మీద, లేదా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మీద, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ మీద కేసులు పెట్టాల్సింది పోయి ఉల్టా మా మీద కేసులు పెట్టారు. మేము నీళ్లు పారబోసినా, మమ్మల్ని అడ్డంకులు సృష్టించినా, హౌస్ అరెస్టులు చేసినా, రాకుండా భయపెట్టినా కూడా మేము అత్యంత శాంతియుతంగా మహాత్మా గాంధీ అడుగుజాడల్లో చేశాం. ప్రపంచానికంతా కూడా రాయలసీమకు జరుగుతున్న నష్టాన్ని సిద్ధేశ్వర అలుగు ప్రజా శంకుస్థాపన ద్వారా నిరూపించాం. ఓకే. రాయలసీమకి కేటాయించిన నీళ్లున్నాయి సార్. అలానే ఈ సమస్య ఇప్పుడు మీరేదైతే చెప్తున్నారో, దాని ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి 1951 నుంచి కూడా డిమాండ్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మీ కేటాయించిన నీళ్ళని మీరు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు? అలానే ఈ ప్రాజెక్ట్ ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? ఇక్కడ మాకు నీళ్లు కేటాయింపుల్లో 5 రకాలైన వసతులున్నాయి సార్. ఒకటి, భగవంతుడు కురిపించే వర్షం మీద ఆధారపడి వర్షాధారిత పంటలేసుకునే పరిస్థితి ఒకటుంటే, గత 100 ఏళ్ల కాలంలో వర్షాలు పడే తీరులో మార్పొచ్చింది. అంటే ఇంతకుముందు 100 రోజులు వర్షాలు పడేది. ఈరోజు 30, 40 రోజులే వర్షాలు పడుతున్నాయి. ఆ రోజు ఎంత పరిణామంలో పడుతుందో, పరిమాణంలో వర్షాలు పడుతున్నాయో, ఈ రోజు కూడా పడుతున్నాయి గానీ కుండపోతగా పడి రన్ ఆఫ్ అయిపోతున్న నేపథ్యంలో వర్షాధారిత వ్యవసాయం అనేది పనికిరాదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు. రెండోది, చెరువుల మీద లేదా చిన్న చిన్న కుంటల మీద ఆధారపడిన వ్యవసాయంతో రాయలసీమ సస్యశ్యామలంగా ఉన్నదాన్ని పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారు. చెరువులను, కుంటలను, దానికొచ్చే క్యాచ్‌మెంట్ ఏరియాలను నాశనం చేయడమే కాకుండా, ఈరోజు హంద్రీ నీవా నిర్మాణంలో కూడా ప్రధానమైన కాలువలను తవ్వుతున్న సందర్భంలో చెరువులకు క్యాచ్‌మెంట్ ఏరియా దగ్గర కూడా ఆహ్, సూపర్ ప్యాసేజ్‌లో ఇలాంటివి పెట్టి ఆ చెరువులోకి నీళ్లు పోయే కార్యక్రమం చేయకుండా వాటిని కూడా తెంచేసి చెరువులను, కుంటలను నాశనం చేసిన వ్యవస్థ మనకొకటి కనపడుతుంది. మూడోది, ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చట్టబద్ధంగా ఇచ్చిన హక్కులున్న ప్రాజెక్టులు, అది హెచ్ఎల్‌సి గావచ్చు, ఎల్ఎల్‌సి గావచ్చు, కేసీ కెనాల్ గావచ్చు, లేదా గాజులదిన్నె ప్రాజెక్ట్ గావచ్చు, లేదా మనకు వేదవతి మీద ఉన్న ప్రాజెక్టు భైరవాంతిప్ప ప్రాజెక్టు కావచ్చు. ఈ ప్రాజెక్టులన్నిటి మీద దాదాపుగా 130 టీమ్స్‌ల నీరొచ్చి 8,00,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే, కనీసం 3,00,000 ఎకరాలకు కూడా నీళ్లు పారని వైనం ఈరోజు కనపడుతా ఉంది. దానికి ప్రధానమైన కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడం వల్ల ఆ నీటిని నిలబెట్టుకోలేక ఆ నీళ్లంతా రన్ ఆఫ్ అయిపోయి తుంగభద్ర నది ద్వారా కృష్ణాకి చేరుతున్నాయి. మన హక్కుగా ఉన్న నీటిని మళ్లించుకోవడం కోసం రిజర్వాయర్లు పెట్టుకోవడమో, దాన్ని డైవర్ట్ చేసుకోవడమో, ఇంకోటి చేసుకునే కార్యక్రమాలు చేయవలసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా 70 సంవత్సరాల్లో ఉండడం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. ఓకే. అదేవిధంగా అత్యంత అంటే బాగా మీరు ఆహ్, దశరథరామరెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే 860 అడుగుల ఎత్తులో అలుగు నిర్మించాలని మీరంటున్నారు. మరి అదే సార్. 860 దానికొస్తున్నాను సార్ అడుగుల ఇప్పుడు. ఎత్తు అనేది బచావత్ కూడా చెప్పట్లేదు. అదే నేను మీరు నేను నేను చెప్తున్నాను సార్. అది 860 అడుగుల చెప్తున్నాను సార్. ఎత్తు అని అడుగుతా ఉన్నారు. అది చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకు అంటే ఈ మూడో అంశం ఇది ఇక్కడికొచ్చేటప్పటికి. దీంట్లో కేసీ కెనాల్ దగ్గర గాని, దానికి కావాల్సిన రిజర్వాయర్‌లు గాని తీసుకునే పరిస్థితులు 8,00,000 ఎకరాలకు చట్టబద్ధంగా ఉన్న నీటిలో 2, 3 లక్షల ఎకరాలు కూడా నీరు తీసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఉంది. 1953లో రాష్ట్రం ఏర్పడినప్పుడు తుంగభద్ర డ్యామ్ మీద కట్టిన ప్రాజెక్టులతో రాయలసీమకు నీళ్లు రావాల్సి ఉంటే, పంట కాలువలు లేక నీళ్లు వాడుకోలేని పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా డెల్టా ఎండాకాలంలో రబీలో కేవలం ఒక 34,000 ఎకరాలకు నీళ్లు వాడుకోవాల్సింది రాయలసీమ నీటిని తీసుకొని పోయి 8, 9 లక్షల ఎకరాలకు పంట పొలాలు పాడించుకున్న పరిస్థితి కనపడుతూ ఉంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన రోజు మేము 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకున్నాం, మాకు హక్కు కావాలని అంటే, బ్రిజేష్ కుమార్ మా బచావత్ ట్రిబ్యునల్ లెక్కలన్నీ చూసి, అయ్యా ఈ నీళ్లు మీ నీళ్లు కాదు, రాయలసీమకు కేటాయించిన నీళ్లు, వాళ్ళు పంట కాలువలు తయారు కాలేదు, వాళ్ళ కాలువలు తయారైన తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత వాళ్ళు నీళ్లు వాడుకుంటారు. కాబట్టి మీకు కేటాయించింది కేవలం 37,498 ఎకరాలకు మాత్రమే అని చెప్పిన సందర్భాన్ని మనం ఈ రోజు స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా అంటే బచావత్ చెప్పి 40 ఏండ్లయినా కూడా 1976లో చెప్పిన తర్వాత ఈ రోజు 40, 50 ఏండ్లయిన తర్వాత, లేదా ప్రాజెక్టు పూర్తయి 70 ఏండ్లయిన తర్వాత కూడా ఈ రోజు మేము వాడుకోలేని నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాకు చేరి ఎండాకాలంలో వాళ్ళకున్న 37,498 ఎకరాలకు బదులుగా 8, 9 లక్షల ఎకరాలకు నీళ్లు వాడుకుంటున్నారంటే ఏ విధంగా నష్టపోతున్నదో స్పష్టంగా అర్థమవుతుంది. మీరు కీలకమైన ప్రశ్న ఒకటి అడిగారు ఈరోజు. శ్రీశైలం ప్రాజెక్టులో 860 అడుగులు ఎలా నిలబెడతారు అనేది ఒక మాట అడిగారు.
అవును. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు చాలా స్పష్టంగా కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలి అని చెప్పి పార్లమెంట్ లో చర్చ జరిగింది. ప్రాజెక్టు డిజైన్ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులప్పుడు కూడా 854 అడుగులు పెడుతూ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బచావ్ ట్రిబ్యునల్ లో ఉంది. భవిష్యత్తులో శ్రీశైలం ఎగువన ఈ ప్రాంతాలకు నీళ్లు తీసుకోవాలనుకుంటే 854 అడుగుల కనీస నీటి మట్టం పెట్టకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి 854 అడుగులు కనీస నీటి మట్టం ఉండాలని చెప్పి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత కూడా ఆ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా అడ్డుపడ్డాయి. ఈ ప్రాజెక్టు కట్టకూడదు, కడితే ఈ ప్రాజెక్టు మీద నీళ్లు వాడుకుంటారంటే బచావ్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క అదనంగా సాగునీటికి మేము ఇవ్వడం లేదు, హక్కులు కల్పించడం లేదు. కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఎన్ని నీళ్లు వాడుకోవాలో, కృష్ణా డెల్టాకి ఎన్ని నీళ్లు వాడుకోవాలో అంటే 264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి ఇవ్వాల్సిన 80 టీఎంసీలు కలిపి కేవలం 344 టీఎంసీల నీటిని వినియోగించుకొని మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి చేసుకుంటూ ఆ నీటిని వినియోగించుకొని మాత్రమే చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు యొక్క నీటిని పంపకం చేసేది తర్వాత వచ్చే ట్రిబ్యునల్ చేస్తుందన్న సందర్భంలో శ్రీశైలంలో వాళ్ళు వాడుకోవాల్సింది 344 టీఎంసీలు మాత్రమే. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు పెట్టాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయింది. మనం మిగులు జలాల మీద కట్టిన తెలుగంగ, గాలేరు నగరి, అంద్రినివా, వెలుగొండ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా రాష్ట్ర విభజన చట్టం అనుమతులు ఇచ్చింది. అంటే ఈ ప్రాజెక్టులకు నీటిని తీసుకునే అవకాశాన్ని కల్పించింది. శ్రీశైలం నుండి వాళ్ళకి హక్కుగా ఉన్న 344 టీఎంసీలు తీసుకొని మిగిలిన నీటినన్నింటినీ కూడా శ్రీశైలంలో నిలబెట్టి ఈ ప్రాజెక్టులకు ఇవ్వాలన్నది చాలా చట్టబద్ధంగా రూపొందించినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు ఏంటో తెలియదు కానీ వారి మామగారైన ఎన్టీ రామారావు గారు 854 అడుగుల ఎండిడిఎల్ ఉందన్న లక్ష్యంతోనే 834 అడుగుల ఎండిడిఎల్, 834 అడుగుల సిల్ లెవెల్లో పోతిరెడ్డిపాడు, 841 అడుగుల సిల్ లెవెల్లో పోతిరెడ్డిపాడు నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం మొదలయ్యి ఆ ప్రారంభం అయ్యే సందర్భంలో 1996 జూన్ 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ ఆశలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా 841 అడుగులకు దిగువకు 834 అడుగులకు రాజ్యాంగ విరుద్ధంగా, పార్లమెంటుకు విరుద్ధంగా, బచావ్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా 834 అడుగులకు నీటిని తీసుకుపోయి రాయలసీమకు నీళ్లు రాకుండా చేసిన ద్రోహం చంద్రబాబు నాయుడు చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశాన్ని మాట్లాడలేదు అన్న సందర్భంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లింది. అంటే ఓకే. రాయలసీమకు జరుగుతున్న దశరథరామరెడ్డి గారు, నష్టాన్ని నా ఇక్కడ ప్రశ్న తీసుకొచ్చింది. ఒకటి. ఉమ్. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అయి ఉంటే, మరి పాలకులు ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఎక్కువ భాగం రాయలసీమ నుంచి వచ్చినోళ్ళే కదా! మరి వాళ్ళెందుకు దీన్ని అంశాన్ని ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు? ఆహ్, మీలాంటి వాళ్ళు మాత్రమే ప్రజా ఉద్యమం చేపట్టి ఈ ప్రజా శంకుస్థాపన ఎందుకు చేయాల్సొచ్చింది? ఇక్కడ ఒక రాయలసీమలో ఉద్యమ నేపథ్యం లేని ప్రాంతం ఇది. ఒక కరువుతో, పిడితో, పరాధీనతతో బతుకుతున్న ప్రాంతం. ఏ నాయకుడు ఏం చెప్తే అదే చేసే పరిస్థితి ఉన్న ప్రాంతంలో అధినాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లబ్ధి కోసం చూసుకుంటూ సూటిగా ప్రశ్నించలేని వైనం ఈరోజు రాయలసీమలో స్పష్టంగా కనపడుతుంది. దీనికి 2 ఉదాహరణలు మీకు చెప్తాను. అదేంటి సార్, శ్రీశైలంకు 2000 రాయలసీమ ప్రజలు చాలా చైతన్యవంతులని, రాయలసీమ ప్రజలు తిరుగుబాటుకి, అలానే ప్రశ్నించే తత్వానికి ప్రతినిధులని అంటారు కదా! మీరు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో? అమరయ్య గారు మీరు దాని గురించి నేను ఆన్సర్ చేస్తాను మీకు. ముందుగా 2 ఉదాహరణలు 2002, 3, 4లో 2 సంవత్సరాలు 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో ఒక్క చుక్క నీళ్లు రాయలసీమకి ఇవ్వకుండా శ్రీశైలం నుండి కిందికి నీళ్లు తీసుకొని పోయి కృష్ణా డెల్టాలో బ్రహ్మాండమైన పంటలు పండించుకున్నారు. ఇది ఆ ప్రాంత రైతాంగులు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 3, 4లో మేము 70 టీమ్స్ నీళ్ళు చాలా తక్కువ నీళ్ళు వచ్చినా ఎప్పుడు పండినంత పంటలు పండించుకున్నాం మేమని. చాలా సంతోషం. అయితే ఇక్కడ తడారుతున్న గొంతులకు ఎండిపోయిన నాలుక మీద చుక్క నీళ్ళు ఇవ్వకుండా తీసుకపోతే రాయలసీమ ముఖ్యమంత్రులు ఉండి, రాయలసీమలో ప్రజానాయకులు ఉండి, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు పుట్టిన దాంట్లో నోట్లో నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఈ విషయాన్ని గురించి కూడా మాట్లాడలేదు. మరి ఇది చైతన్యవంతమైన సమాజమా? మనం ఆలోచించాలి ఒకసారి. 2015, 16లో నంద్యాల ప్రాంతం అంటే కోనసీమ లాంటి ప్రాంతం ఇక్కడ. ఇది ఈ నంద్యాల ఒక పర్టికులర్ ఏరియా. ఎందుకంటే ఇది కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉంది. అంతకుముందు కృష్ణదేవరాయల రాజులు చూసిన చెరువులు ఉన్నాయి. తెలుగంగ ప్రాజెక్టు ఉంది. అంజయ్ గారు తీసుకొచ్చిన ఎస్ఆర్బిసి ఉంది. ఇంకొక వైపు రాయలసీమకు గాని ఇంకో ప్రాంతానికి తీసుకుపోవాల్సిన కాలువలు అన్ని కూడా ప్రధాన కాలువలన్నీ కర్నూలు జిల్లా భూములను సేకరించి లక్షలాది ఎకరాలను తొవ్వేసి ఇక్కడ నుండి నీళ్లు తీసుకుపోతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి కొన్ని నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో
నంద్యాలలో మొత్తం ప్రపంచమంతా ఎండిపోయినా నంద్యాల ఎండిపోకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చుక్క నీళ్లు నంద్యాల ప్రాంతానికి ఇవ్వకుండా 2015-16లో కిందికి తీసుకుపోయినందువల్ల ప్రజలకు మే మార్చి 14వ తారీఖు నుండి మే 31 వరకు చేసిన అవేర్నెస్ వల్ల ప్రజలు అయ్యో మాకు ఇంత అన్యాయం జరుగుతుందా, 2002-3లో ఈ విధంగా జరిగిందా, 3-4లో ఈ విధంగా జరిగిందా, 1996లో శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని ఈ విధంగా తగ్గించారా అనే ఒక అవగాహన క్రియేట్ చేశాం. మా హక్కులు ఇవి ఉన్నాయని చెప్పాం. నీళ్లు లేక కాదు, మన హక్కులు ఉన్నాయి. మన ప్రాంతం వాళ్ళే, మన ముఖ్యమంత్రులే, మన ప్రజాప్రతినిధులే మన గొంతు కోస్తున్నారన్న విషయం చెప్పినప్పుడు కడుపు మండి ప్రజలంతా కూడా మే 31 తారీఖు వచ్చారు. మరి ఆ కడుపు మంట ఈ 10 ఏళ్లలో ఎందుకు జరగడం లేదంటే, బతకకుండా చావకుండా అరాకరా నీళ్లు ఇస్తూ దీని ఉద్యమాన్ని ఆపడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అధికారంలో ఉన్న పార్టీలంతా కూడా ఈ 12 సంవత్సరాలలో కాలంలో జరిపిన నిర్వాహకం చాలా పెద్దగా జరుగుతూ ఉంది. ఈ రోజు మీరు అనొచ్చు రాయలసీమ ముఖ్యమంత్రులే అని చెప్పి. ఈ 12 సంవత్సరాల కాలంలో మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రెండో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ఉంటే ఇరిగేషన్ కోసం 1,05,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెడితే రాయలసీమకి ఇచ్చింది 15,000 కోట్లు 10 ఓకే. సంవత్సరాలు. అంటే రాయలసీమ నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేపట్టారు. జలయజ్ఞంలో కూడా ఈ ప్రతిపాదన లేకుండా ఉందా? మరి ఉంటే తర్వాత ఏం జరిగింది? జలయజ్ఞంలో సిద్ధేశ్వర వాలుగు ప్రతిపాదన పెట్టలేదు అప్పుడు. అయితే జలయజ్ఞంలో చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి. జలయజ్ఞంలోనే ఈరోజు తెలుగంగ ముందుకు పోయింది, హంద్రీనీవా ముందుకు పోయింది, గాలేరు నగరి ముందుకు పోయింది, వెలుగోడు ముందుకు పోయింది. ఈ ప్రాజెక్టులన్నీ వస్తే దాదాపుగా 22 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్ల సామర్థ్యం చేయడం వల్ల అటు ఎస్ఆర్బిసికి కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ కానీ నీళ్లు తీసుకుపోయే అవకాశం, హంద్రీనీవా కాలువ చేపట్టడం వల్ల జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వచ్చిన రాజకీయ నాయకత్వం అంతా కూడా కేవలం వాళ్ళ వారసులుగా ఎన్టీ రామారావు గారికి వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ద్రోహం చేయడం మొదలు పెట్టారు. ఆయన రాయలసీమకే ద్రోహం చేయడమే కాకుండా వారి మామ గారైన నందమూరి తారక రావు గారి ఆత్మ క్షోభించే లాంటి కార్యక్రమాలు చేశారు. ఎండిడిఎల్ తగ్గించడం ఒకటి. అంటే ఏం చేశారు చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిన ద్రోహం ఏంటంటారు? స్పష్టంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎండిడిఎల్ 834 తగ్గించడం అత్యంత దారుణమైన పరిస్థితి. అదేవిధంగా హంద్రీనీవాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే, కర్నూలు దగ్గర నుండి చిత్తూరు వరకు పారవలసి ఉంటే, నిన్న ఎలక్షన్స్ కు ముందు లోకేష్ బాబు గారు తిరిగారు ఈ ప్రాంతంలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తిరిగారు. మా హృదయం ద్రవించిపోయింది, కర్నూలు వెస్ట్ లో చూస్తే వీళ్ళ దీనం చూస్తే ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు హంద్రీనీవాలో మొట్టమొదటి ప్రాజెక్ట్ అయిన పందికోన ప్రాజెక్ట్ లో 61,400 ఎకరాలకు నీళ్లు పారాలి అంటే కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల్లో 61,400 ఎకరాలు ఒక్క పందికోన రిజర్వాయర్ నుండి పారవలసి ఉంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారని పరిస్థితి ఉంటే ఆయన నా ద్రవించిపోయింది, హృదయం ద్రవించిపోయింది అన్న వాళ్ళు దానికి 210 కోట్లు ఖర్చు పెడితే 61,400 ఎకరాలకు నీళ్లు పారే పరిస్థితి ఉంటే దాని మొహం వైపు కూడా చూడని ఈ రోజు ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా చేయని పరిస్థితి ఉంది. ఇది ద్రోహం కాదంటారా? ఈ నీళ్లు ఇవ్వండి అయ్యా, నిమ్మల రామారెడ్డి గారికి చెప్పాం. నేను, సిపిఐ రామకృష్ణ గారు, మా మిత్ర బృందం అంతా కలిసి ఈ బడ్జెట్ కాకుండా అంతకుముందు బడ్జెట్లు లైనింగ్ కాదయ్యా చేయవలసింది, ముందుగా ప్రాజెక్టులకు కాలువలు తవ్వండి, పంట కాలువలు ఇవ్వండి, ఆ ప్రాజెక్టుకు నీళ్లు పోయేలాగా చేయండి అని చెప్పాం. కర్నూలులో కేఆర్ఎంబి కార్యాలయం పెట్టండి అని చెప్పాం. గోదావరి బనకచర్ల గురించి టేకప్ చేయొద్దని చెప్పాం. మీరు ఈ విషయాలన్నీ కూడా చర్చించి అఖిలపక్ష సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్తే అలాగేనండి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తారని 3 రోజుల్లో అంటే అఖిలపక్ష సమావేశంతో అందరం పోయి చెప్పిన కూడా గుట్ట దాఖలు చేస్తూ యూనిలేటరల్ డిసిషన్స్ తీసుకుంటూ లైనింగ్ చేస్తాం, కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడలో పెట్టుకుంటాం అనే కార్యక్రమాలు, గోదావరి బనకచర్లను తీసుకొస్తాం అనే కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్న సందర్భంలో మేము ఆయన తప్పకుండా రాయలసీమకు ద్రోహం చేశాడు. ఆయనే కాదు, జగన్ రెడ్డి గారు కూడా ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి 80,000 క్యూసెక్కులు తీసుకొస్తామని చెప్పి ఎస్ఆర్ఎంసీని వెడల్పు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. అయితే మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి, వైసీపీ పార్టీలో ఉన్న నాయకత్వం కూడా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవడం కాకుండా బనకచర్లకు రాజశేఖర దగ్గర 44,000 క్యూసెక్కులు నీళ్లు వస్తే అందులో సగం నీళ్లు ఎస్ఆర్బిసి కాలువ ద్వారా, కుడి కాలువ ద్వారా ఎస్ఆర్బిసికి జిఎన్ఎస్ఎస్ కు నీళ్లు పోవాల్సిన కాలువ ద్వారా ఈ రోజు 22,000 క్యూసెక్కుల్లో కేవలం 8,000 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే పారుతున్నాయి. దానికి కారణం ఆ కాలువను దాటి యువతల వైపు కేసీ కెనాల్కు సూపర్ ప్యాసేజ్ నిర్మాణం జరగాలి. ఆ సూపర్ ప్యాసేజ్ నిర్మాణం జరగకుండా ఆ గడ్డలు 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న కాలువ మీద ఉన్న సూపర్ ప్యాసేజ్ పెట్టుకొని
ఆ ప్రాంతం వదిలేయడం వల్ల మిగతా చోటంతా 22,000 క్యూసెక్లు వెడల్పు చేసినా ఆ సూపర్ ప్యాసేజ్లు ఉన్న 30-40 ప్లేసుల్లో 5,000 క్యూసెక్ల సామర్థ్యంతో ఉండడం వల్ల దాంట్లో 8,000 క్యూసెక్ల నీళ్ళు కూడా పారని పరిస్థితి ఉంటే దానికి 30 కోట్లు ఖర్చు పెడితే ఆ 22,000 క్యూసెక్లు పారి గోర్కల్లు దగ్గరికి నీళ్లు పోతాయి. లేదా జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు గండికోట దగ్గర కూడా మనం అనుకున్నట్టుగా 30 రోజుల్లో 60 టీమ్స్ నీటిని అక్కడికి తీసుకుపోయే అవకాశం ఉంటే దాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. అదే ఓకే. విధంగా తెలుగుగంగ ప్రాజెక్టు ఆహ్, చెప్ దశరథరామరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీని, వైసీపీని రెండిటిని తప్పుపడుతున్నారు బానే ఉంది. కానీ మీ పరిష్కారం ఏంటి? అంటే మీరేం జేస్తున్నారు? మీరెట్లా దాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు? మేము పరిష్కరించాల్సింది ఆ ఎస్ఆర్‌బీసీ కాలువను ముందు వెడల్పు చేయాలి. 30 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని తీసుకొని రావాలి. తెలుగుగంగ వైపు మీరు తీసుకుపోతున్న 15,000 క్యూసెక్కుల నీటిలో మీరు కోరుకల్లు వెలుగోడు రిజర్వాయర్ నిండిన తర్వాత ఎ మద్రాస్ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కూడా తీసుకుపోలేరు. వెలుగోడు నిండిన వెంటనే 10,000 క్యూసెక్కులు స్పిల్‌వే ఎత్తేసి కుందు నదిలోకి పోస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 44,000 క్యూసెక్కుల్లోనే 13,000 క్యూసెక్కులు కూడా అటు ఎస్ఆర్‌బీసీ వైపు గాని, ఇటు తెలుగుగంగ వైపు గాని తీసుకులేకుండా 30,000 క్యూసెక్కులను కుందులోకి పోసేస్తూ నంద్యాలలో వరదలు సృష్టిస్తూ ఉంటే మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఆయన సమర్థించాలనా? 80,000 క్యూసెక్కులు తీసుకొచ్చి ఎక్కడ పోసుకుంటాం? అంటే వాళ్ళు మట్టి పని చేసి, కుందును వెడల్పు చేసి, నీటిని అంటే డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేపడుతూ ఉంటే, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించారు. అయ్యా! ఈయన మంచి మార్గం చూపిచ్చారు డబ్బులు చూపిచ్చే దానికి. ఆయన కూడా అదే పాలన పంచుకున్నాడు. ఈరోజు అందరినివా చిత్తూరు వరకు నేను నీళ్లు అవును. తీసుకెళ్ళిపోయాను. బ్రహ్మాండంగా ఉంది. గాలేరు బాగుంది. ఎస్ఆర్‌బీసీ బాగుంది. కేసీ కెనాల్ బాగున్నాయి. ఇప్పుడు చేయవలసిందంతా కుందు వెడల్పే అనే పల్లవి ఆయన ఎత్తుకున్నారు. అంటే ఈ డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం తప్పిస్తే రాయలసీమ పట్ల రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన ముఖ్యమంత్రులకు ఏ మాత్రము స్పృహ లేదు అనేది స్పష్టంగా 12 సంవత్సరాల కాలంలో అర్థమైన సందర్భంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అన్న మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు రావడం కోసం ఒక విత్తనం వేయాలి. రాయలసీమతో పాటుగా ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల యొక్క క్షేమాన్ని చూసేవాళ్ళు, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ వైపు చూసేవాళ్ళు, ఈ రాష్ట్రాన్ని ముంచేసేవాళ్ళు గాకుండా, ఈ రాష్ట్రాన్ని తేల్చేవాళ్ళు, సర్వతోముఖాభివృద్ధిగా సాధించే దిశగా కొత్త ఆల్టర్‌నేటివ్ రాజకీయ వ్యవస్థ రావడానికి మనం ఒక బీజం నాటితే అందుకునేవాడు ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి పని చేద్దామనే ధోరణికొచ్చాం. ఇప్పటికైనా సరే మద్రాసులో జరిగిన, తమిళనాడులో జరిగిన పరిస్థితుల్లో ఈ థర్డ్ ఆల్టర్‌నేటివ్ లాగా వచ్చే పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ అయ్యి ఆయన అనుకుంటున్న క్యాపిటల్ డ్రీమ్స్‌ను, ఆయన అనుకుంటున్న పోలవరం డ్రీమ్స్‌ను పక్కన పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని దిశ మార్చుకుంటే ప్రజలు ఆయనకు బాసటగా నిలబడతారు. లేకపోతే ఓకే. ఈ పార్టీలకు అడ్డంగా ఆహ్, ఆహ్, కొత్త రాజకీయ చైతన్యం రావడానికి కావాల్సిన దానికి సహకారం అందించడానికి మేము ఏ విధంగా బీజం వేయాలనేది రేపు మీటింగ్‌లో చర్చించబోతున్నాం. ఓకే. మీరు అంతటి గొప్ప ఉద్యమం అయితే మీతోటి రాజకీయ పార్టీలు ఎందుకు రావట్లేదు? అలానే కేవలం మీరు బయట నుంచి జస్టిస్ గోపాల్ గారినో, లేదా ఇక్కడి నుంచి కోస్తాంధ్ర నుంచి వడ్డే శోభనాద్రేశ్వరరావునో ఎందుకు పిలిపించుకుంటున్నారు? మీరు రాజకీయ పార్టీలు చెప్పండి. ఈరోజు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా పాలన చేస్తున్నది వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ ఈ రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్నది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి రాయలసీమకు అదనంగా 200 టీఎంసీల నికర జలాలు ఇస్తామన్న వాళ్ళు తెలంగాణ ఎలక్షన్‌లో గెలవడం కోసం ఒక జీవోని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా రాయలసీమ నీటిని తెలంగాణకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి జీవో తీసుకొచ్చారు. జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సందర్భంలో 2022లో తీసుకొస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్తే ఆయన కూడా నోరు మూసుకొని ఉన్నారు. అంటే మీకు రాజకీయ వ్యవస్థ అంతా తెలుసు. ఈరోజు 100% బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రాంతం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నవ్వుకుంటున్నారు. అలాంటి సందర్భంలో బీజేపీ నోరు తిరగడం లేదు. వైసీపీ పార్టీ తిరగడం లేదు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ తెరవని సందర్భంలో ఇంక మనకు ఆశగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ ఓకే. పార్టీకి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఈ వాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ రోజైనా సరే రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టాం. ఈ రాష్ట్ర విభజన చట్టంలో అనేక హక్కులు కల్పించాం. ఈ హక్కులన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి క్రియాశీలకంగా ముందుకొచ్చి చేసుకుంటూ వస్తే చాలా బావుంటుంది. నేను ఓకే. అడిగాను కాంగ్రెస్ పెద్దలను. సోమశిల ప్రాజెక్టు అంటే ఇప్పుడు సోమశిల బ్యారేజ్ అనేదేనో దాన్ని కడతా ఉన్నారు. ఏది మీరు ప్రపోజ్ చేసిన చోట. అది కడితే సో సో మంచిదే కదా! సోమశిల దానివల్ల నీళ్లు రావా మీకు? సిద్ధేశ్వరం దగ్గర వాళ్ళు సంగమేశ్వరం తీగల దగ్గర వంతెన తీగల వంతెన అనేదేదో తీగల వంతెన ఆ! వేస్తున్నారు. తీగల ఆ! వంతెన వేస్తున్నది మేము చెప్తున్న మేము కట్టాలన్న అలుగు ఉన్న ప్రాంతంలో కాదు. మేము కట్టాలనుకున్న అలుగు
ఈ రోజు తీగల బ్రిడ్జికి ఇంకా 4 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ లో ఉంటుంది. అక్కడ 2 కొండల మధ్యన కేవలం 500 మీటర్లే ఉంటుంది. అక్కడ మేము అలుగు కట్టాలంటున్నాం. అక్కడ వీళ్ళు బ్రిడ్జ్ చేయాలనుకుంటే స్ట్రైట్ గా బ్రిడ్జి తీసుకోవడానికి ఉండదు. అక్కడ కొండలు అడ్డం ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం దూరం ఎక్కువైనా కూడా 4 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ లో తీగల వంతెన వేసుకొని వచ్చి స్ట్రైట్ లైన్ లో వాళ్ళు తీసుకుపోతున్నారు. ఆ తీగల వంతెన టూరిజం గా బాగా ఉండాలనుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ లో సిద్ధేశ్వరంలో సంగమేశ్వరం ప్రాంతంలో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే టూరిస్ట్ పాయింట్ గా ఉంటుంది. ఆ తీగల వంతెన కట్టిన తర్వాత కూడా సిద్ధేశ్వరం అలుగు కట్టడానికి, తీగల వంతెన కట్టడానికి రెండు పరస్పరం విరుద్ధమైనవి కాదు. దానికి 4 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ లో అలుగు కట్టుకుంటే ఆ ప్రాంతంలో ఎప్పుడు 50 టీమ్స్ నీళ్లు ఉంటాయి. టూరిస్టులు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. రాయలసీమ కూడా నీళ్లు వస్తాయి. ఈ రోజు రాయలసీమ వాసులమే కాదు నీళ్లు అడుగుతుంది. కొల్హాపూర్ ప్రాంతంలో ఉన్న రైతాంగం కూడా ఈ మధ్య గొడవ చేశారు. మీరు కరెంటు ఉత్పత్తి పేరుతో హక్కు లేకుండా నీరుని తీసుకొని పోయి మా ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని. అంటే వెనకబడిన ప్రాంతాలు అటు కొల్హాపూర్ ప్రాంతం గాని, ఇటు రాయలసీమ ప్రాంతం గాని కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఈ రోజు కళ్ళు తెరుస్తూ ఉన్నాయి. మా హక్కులు ఉన్నాయి. మా హక్కులన్నిటిని ఎందుకు తీసుకుపోతారు? రేపు పొద్దున కొల్హాపూర్ ప్రాంత రైతాంగంతో కూడా కలిసి మేము ఉద్యమం చేయొచ్చు. సిద్ధేశ్వరాలు కట్టండి, నీళ్లు నిలబెట్టండి, మా హక్కున నీళ్లు నిలబెట్టండి. తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకుంటాం, మేము నీళ్లు తీసుకుంటాం. ఈ రోజు మీరు చూస్తే 2026 మనకు సీజన్ అయిపోయిన దానికి ఈ రోజు మే 31కి అయిపోయిన సీజన్ లో ఈ రేపటికి అయిపోయే సీజన్ లో 2000 టీమ్స్ సంవత్సరంలోకి పారబోసాం నీళ్లు. మరి ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగుల మీద 60 టీమ్స్ క్యారీ ఓవర్ ఉంటే ఈ రోజు 875 అడుగుల నీళ్లు ఉండవలసి ఉంటే అడుక్కు 800 అడుక్కు 802 అడుగుల నీళ్లు తీసుకుపోయారు. ఎవరిది తప్పు ఇది? జల జల సంరక్షణ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా? ఈ సంవత్సరం ఎల్‌నినో రాబోతుంది అని చెప్పి ప్రకటనలు చేస్తున్న వారు కరెంటు ఉత్పత్తి కోసం ఆల్టర్నేటివ్ గా చాలా సోర్సెస్ ఉన్నాయి. నీళ్లు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. తాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత సాగునీటికి ఇవ్వాలి, తర్వాతనే విద్యుత్ అని తెలిసిన వాళ్ళు కూడా ఈ ముఖ్యమంత్రులంతా కూడా కేవలం ఇండస్ట్రీస్ ని రక్షించడం కోసమే కానీ ప్రజల సంక్షేమం కోసం కాదు, ప్రజల తాగునీళ్ల కోసం కాదు, ప్రజల సాగునీటి కోసం కాకుండా నీళ్ళన్నీ కిందికి పారబోస్తూ 875 అడుగులు ఉండాల్సి ఉంటే ఉంచకుండా నీళ్లు పోసొచ్చిన వైనం కనపడుతుంది. ఈ విషయాలన్నీ చర్చిస్తున్నాం. ఈ రోజు రాజకీయ పార్టీల గురించి మీరు అడిగారు ఎందుకు రావడం లేదని. స్పష్టంగా రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు అచేతనం అయిపోయి ఉన్నాయి. ఈ రోజు చిన్న ఉదాహరణే, అమరావతి రైతులకు అమరావతి కేంద్రంగా ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనంగానే అన్ని రాజకీయ పార్టీలు ఒక రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమం జరిగితే అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా తనంట తిరిగాయి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 33,000 ఎకరాలకే న్యాయం చేయలేకుండా ఇంకొక 50,000 ఎకరాలు అదనంగా తీసుకుంటూ రాష్ట్ర బడ్జెట్ మీద బరువు పెడుతూ ఇప్పటికే దివాలా తీసిన ప్రభుత్వం ఒక పైసా తెలంగాణ రాయలసీమలో గాని ఉత్తరాంధ్రలో గాని ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో అలాంటి ఉద్యమానికి ఎందుకు వాళ్ళు కార్యాచరణ చేపట్టడం లేదు? సిపిఐ గాని, సిపిఎం గాని లేదా కాంగ్రెస్ పార్టీ గాని అని అంటే మనకు అర్థమవుతా ఉంది. ఎవడో ఒకడు రాజకీయ ప్రేరేపితం చేసే దాంట్లో గుంపులో గోవిందలాగా మనం ప్రచారం జరగాలనుకుంటున్న దిశగా రాజకీయ పార్టీలన్నీ ఉన్నాయి. ఇప్పుడైనా సరే వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చుకొని గుంపులో గోవిందలాగా పోతే మీ గొర్రెతో ఒక బెత్తడి లాగానే మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందన్నది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఓకే. వీళ్ళు కూడా ఈ రోజు క్రియాశీలకంగా వెనకబడిన ప్రాంతాలు, అది ఉత్తరాంధ్ర కావచ్చు, ఏ ప్రాంతం అన్యాయం జరుగుతుందో దానికోసం ఎలుగెత్తి చాటుతూ బయటకు వచ్చే పరిస్థితి కోసం ఒక బీజాన్ని నాటుతున్నాం. అందుకుంటారా మంచిది, అందుకోకపోయినా సరే చూద్దాం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో. ఏదో ఒక అయితే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం. ఈ ఉద్యమాన్ని రాయలసీమ ఉద్యమంగా మలచడం కోసం మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? మా భవిష్యత్తులో ఈ రోజు మేము 10 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కూడా ఇక్కడికి దగ్గరికి రానివ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుండి మేము అది చేసాం, ఇది చేసాం అని చెప్తున్నారు కానీ ఏ కార్యక్రమం చేయలేదు. ఇంతకు ముందే మీరు చెప్పారు. జగన్ రెడ్డి గారు చేస్తాన్నారు కదా ఎందుకు చేయలేదు అని. సిద్ధేశ్వరంలో కడతా అన్నారు, గుండ్రేవులో కడతానన్నారు. వారు అధికారంలో లేనప్పుడు ఆ మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అధికారంలో లేనప్పుడు ఆ మాట చెప్పారు. కాబట్టి వీళ్ళ మాటల మీద విశ్వసనీయత లేదు అనేది స్పష్టంగా అర్థమైపోయిన నేపథ్యంలో స్పష్టంగా క్రియాశీలకంగా పనిచేసే ప్రభుత్వాలు ఏమైనా దొరుకుతాయా? రాజకీయమైన మార్పు వస్తుందా? చైతన్యం వస్తుందా? ప్రజలు కూడా విసిగిపోయిన నేపథ్యంలో ఒక ప్రయత్నం, ఇది రాయలసీమనే కాకుండా ఈ ఈ ఉద్యమాన్ని ఆ పెద్దలు కోస్తాంధ్ర ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ఉన్న ప్రజల పెద్దలతో కూడా కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాప్త ఉద్యమంగా ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ వచ్చి సమగ్రాభివృద్ధి దిశగా జరిగేదానికి ఒక బీజం నాటుతున్నాం. ఆ బీజం మొలకెత్తుతుందా, చెట్టు అవుతుందా, వృక్షం అవుతుందా భవిష్యత్తే నిర్ణయిస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అంటే నేను ఇది కొంచెం మిమ్మల్ని హర్ట్ చేస్తదేమో, అయినప్పటికీ కూడా అడక్క తప్పదు ఉద్యమం శ్రేయస్సు దృష్ట్యా. మీరు ఆహ్, కొద్దిమంది రాజకీయ పార్టీలని మీ ఉద్యమం వైపు రానివ్వడం లేదనే విమర్శ కూడా ఒకటుండింది. అలానే ఇది కేవలం నంద్యాల ప్రాంతానికే పరిమితమైన ఉద్యమం గదా! మేమెందుకు రావాలనే అభిప్రాయం గూడా ఉన్నట్టు వినిపిస్తది.
దీని మీద మీరేమంటారు? నంద్యాల ప్రాంతం మీరు గమనించినట్టు లేదు. నంద్యాల ప్రాంతం ఉద్యమం కాదు. ఈరోజు అనంతపూర్ నుండి, కడప నుండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా వస్తున్నారు. కార్యకర్తలు వస్తున్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మాత్రం కొంచెం లోటు ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఏ ప్రాజెక్టులొచ్చినా మేజర్ ప్రాజెక్టులు మాకు రావు. తెలుగంగ ప్రాజెక్టొచ్చినా మాకు రాలేదు కదా! అన్నది ఒకటుంది. అదే విధంగా గాలేరు నగిరిని చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గానీ కడపల్నే ఒక గండికోట దగ్గరనే స్టాప్ చేసేశారు. ఇవన్నీ రావు అన్న ఒక నిర్లిప్తతో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మేము ఒక ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు పెద్ద ప్రాజెక్టులే గాదు. ఒక రాయలసీమ మిషన్ ఏర్పాటు చేస్తే రాయలసీమ బతకాలంటే చెరువులు, కుంటలు చాలా కీలకం. పర్యావరణ పరిరక్షించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. అదేవిధంగా సోషల్ ఫారెస్ట్‌ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్యాకేజీ నిధులతో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ ఇది చేపట్టాలని చెప్పే కార్యక్రమాన్ని కూడా అక్కడున్న నాయకులతో కూడా కలిసి చేపట్టే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. మేము అనుకున్న స్థాయిలో అక్కడ పోవడం లేదు గానీ, మిగిలిన 3 జిల్లాల్లో మాత్రం కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అనేక మంది ప్రతినిధులు కూడా ఆ ప్రాంతం నుండి వస్తున్నారు. రేపు రేపు సమావేశానికి కూడా. ఇది నంద్యాల ప్రాంతానికి సంబంధించింది కాదు. అయితే నంద్యాల ప్రాంతం కేంద్రంగా ఎందుకుందంటే, మొత్తం నీటి డిస్ట్రిబ్యూషన్‌కే నంద్యాల ప్రాంతం కేంద్రంగా ఉంది కాబట్టి, అన్ని అంశాలు ఇక్కడికే ఉన్నాయి కాబట్టి, అందరూ ఇక్కడికే రావాల్సొస్తుంది. బనకచెర్లను చూడడానికైనా సరే, హంద్రీనీవాని చూడడానికైనా సరే, శ్రీశైలం దగ్గరికి కాబట్టి, ఈ ప్రాజెక్టులు చూసుకుంటూ ఉద్యమాన్ని కూడా ఇక్కడ నుండే మొదలుపెట్టాం. ఈ ప్రాంతంలో ఉద్యమం చేయకపోయినా నంద్యాల ప్రాంతానికి నీటికైతే కొరత లేదు. మేము చేస్తున్న ఉద్యమం అంతా కూడా నంద్యాల ప్రాంతం కోసమైతే కాదు. రాయలసీమలో ఉన్న అన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రకాశానికి, నెల్లూరుకు సంబంధించిన ఉద్యమం అనేది స్పష్టంగా మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం. గిట్టని వాళ్ళు చాలా మంది చెప్తుంటారు రాజకీయ నాయకులను మా దగ్గరికి రానివ్వడం లేదని చెప్పి. ఆ రాజకీయ నాయకులు నాకు సమాధానం చెప్పాలి రానివ్వడం లేదని వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని సిద్ధేశ్వరాలకు ఉద్యమం చేసిన తర్వాత అపాయింట్‌మెంట్ అడుగుతూ ఈ రోజు వరకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కొరియర్‌లో లెటర్ పంపిస్తే కొరియర్ బాయ్‌కి పర్మిషన్ లేదని చెప్పి కొరియర్ లెటర్ ఎనక్కి పంపించిన చంద్రబాబు నాయుడు గారు మా ఎదురుగా ఉన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయం కర్నూలులో పెట్టాలని చెప్పి లెటర్స్‌ను పర్సనల్‌గా డెలివరీ చేయడానికి వాళ్ళ ఓఎస్‌డీ ఆఫీస్‌కు వాళ్ళ ఆఫీస్‌కు పోవాలనుకుంటే ఓఎస్‌డీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను ఆ లెటర్స్ తీసుకుంటానని చెప్పి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అంటున్న రాజకీయ నాయకులు ఉన్నప్పుడు అంటే నేను వైఎస్ఆర్ పార్టీని నా దాంట్లోకి ఇన్వాల్వ్ చేసుకోవాలనా? తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ చేసుకోవాలనా? అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన రోజు మా ఆదూరు ప్రాంతంలో అడుగుపెడితే, అయ్యా రాష్ట్రాన్ని విభజించారు, మాకు అనేక హక్కులు ఇచ్చారు. మా అంశాల గురించి మాట్లాడండి అపాయింట్‌మెంట్ ఇవ్వమని అడిగితే, ఈ ప్రాంతంలో ఉన్న నాయకత్వం రాయలసీమ నాయకత్వమే అధ్యక్షులుగా ఉండి మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అమరావతి రైతులకు ఆలూరులో అపాయింట్‌మెంట్ ఇచ్చి వాళ్ళు 10 మంది రైతులొస్తే 40 మంది రాయలసీమ ఆలూరు ప్రాంతంలో రైతులకు అమరావతి రైతులుగా ముసుగేసి కూర్చోపెట్టిన కాంగ్రెస్ పార్టీ మేము పిలుచుకొచ్చుకోవాలనా? మరి మీరు చెప్పండి ఎవరిని మేము పిలుచుకొచ్చి మాట్లాడాలో? కానీ వాళ్ళలో మార్పొస్తే తప్పకుండా వాళ్ళ మార్పొస్తే మేము కూడా మార్పు ఆశిస్తున్నాం. మార్పనేది సహజం. వాల్మీకి లాంటి వాడే మారిపోయి మంచి రామాయణం చేశారు. వీళ్ళలో కూడా అలాంటి హృదయం మార్పు వచ్చి ఏమైనా జరిగితే వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాం. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే రాయలసీమ సమస్య నీళ్లు లేకపోవటం కాదు. నీటిని నిల్వ చేసుకోకపోవటం. అలానే ప్రాజెక్టులని చిత్తశుద్ధితోటి తీసుకురాలేకపోవటం. ఆ అంశం మీద మీరు చిత్తశుద్ధిగా తోటి ఫైట్ చేస్తున్నందుకు నిజంగా మేము మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. అలానే మీ ఉద్యమం సక్సెస్ కావాలని ఈ నెల 31 తారీఖున అంటే రేపు పెట్టబోయే ప్రజా శంకుస్థాపన దశాబ్ది ఉత్సవం సక్సెస్ కావాలని కోరుకుంటూ, అలానే రాయలసీమ ఈ సమస్యని కేవలం ఒక ప్రాంతానికో లేతే ఇంకొక దానికో కాకుండా మిగులు నీటిని అలానే వృధా జలాలు సముద్రంలో నీటి కలిసిపోకుండా వాటన్నిటిని ఉపయోగించుకునే తరహాలో మీరు చేపట్టిన ఉద్యమం ఇది ఒక ప్రాంతానికి ఒక పరిమితం కాకుండా మొత్తం యావత్ రాయలసీమ ఉద్యమంగా మీరు దాన్ని మలుస్తారని ఆకాంక్షిస్తూ మీ ఉద్యమం సక్సెస్ కావాలని మరోసారి మిమ్మల్ని ఉద్యమం చేపట్టినందుకు అభినందిస్తూ ఈ చర్చలో మంచి సూచనలు సలహాలు అలానే రాయలసీమ ప్రజలు ఏం చేయాలని ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ ఫెడరల్ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మరో ముఖ్యమైన అంశంతో మళ్ళా కలుద్దాం సార్. థ్యాంక్ యూ.